ఇంకో హైలైట్ ఏం తెలుసా ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా నడుచుకుంటూ ఇంత దూరం నుంచి వెళ్ళిన వ్యక్తి నేనే అవుతా ఫ్రెండ్స్. ఇక్కడ అయోధ్యకు మనం ఏమంటే చరిత్ర నిలిచిపోతాం. ఇది మాత్రం నాకు తెలిసింది. తెలంగాణ నుంచి మళ్ళా కరీంనగర్ మాది. కరీంనగర్ నుంచి ఒక కరీంనగర్ వ్యక్తి అయోధ్యకు హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ పోయిండు. ఇన్ని కిలోమీటర్లు ఫస్ట్ నడుచుకుంటూ అయోధ్యకు వచ్చిన వ్యక్తి అని నా పేరు చరిత్రలో ఉంటుందా? కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చెప్పే అట్లా ఉంటుందా? ఉంటుంది. మరి ఆ టెంపుల్ మా స్టార్ట్ అయిన కంచెలు ఇక ఫస్ట్ వ్యక్తి అంటే ఇక నేనే అవుతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం అయోధ్యకు త్వరలో బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇక అదేంటంటే కొంచెం బాగా ఫీల్ అవుతుంది. అదొకటి, మళ్ళా మా పెద్ద బిడ్డ హాస్టల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆమెను తీసుకురావాలట. తీసుకొచ్చిన తర్వాత పో అని అంటుంది. ఆ అనుడు కూడా ఏమంటారు, ధైర్యం చేసి అంటలేదు ఫ్రెండ్స్, బాధపడుకుంటూనే అంటుంది. మళ్ళీ నాతోని వస్తా అంటుంది. నడుతావు మరి నాతో? చెప్పు, నీకు అనిపించినట్టు మాట్లాడే, నీకు ఏది అనిపిస్తే చెప్పు. పోదాం కాదు, నడవడం అంటే ఇప్పుడు ఆడవాళ్ళకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. మగవాడు ఎట్లుంటుంది ఫ్రెండ్స్, మగవాడు ఏదైనా వండుకుంటాడు, ఏడైనా తింటాడు, ఏడైనా నడిపించుకోగలుగుతాం. కానీ ఆడవాళ్ళది ఎంత ఇబ్బంది ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్. మనం ఇక పోతే ఖచ్చితంగా ఇక లేడీస్తో పోతే మనం పోయేది నడుచుకుంటూ పోవడం. లేడీస్తో పోతే మనకు హోటళ్ళు ఎక్కడ ఉంటాయి, ఏమన్నా మామూలుగా హాస్టల్లో అట్లా అంటే ఇక మనం నడుచుకుంటూ పోతాం కదా, మనకు ఏమంటారు కరెక్ట్ టైంకు దొరికాయి ఏపీ షెల్టర్. మనం అంటే ఇప్పుడు మనం జెంట్స్ కాబట్టి మనం ఏడైనా ఆగగలుగుతాం, ఏడైనా ఉండగలుగుతాం, ఏడైనా పండుకొని మళ్ళీ స్టార్ట్ కాగలుగుతాం, మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ కాగలుగుతాం. కానీ ఆడవాళ్ళతో ఎంత ఇబ్బంది ఉంటుంది ఫ్రెండ్స్. నాతో అత్త అని అంటుంది. ఎందుకంటే ఒక్కరిని పంపించాలంటే పంపే బుద్ధి అయితే లేదు. ఎటు ఒక్కరు పంపిస్తాను? మనుషులు లేని కాడ పంపిస్తారా? మనుషులు లేని కాడ అని కాదు, కానీ మనుషులు లేని కాడ కాదు కదా నేను పోయేది. ఎందుకంటే మళ్ళీ ఏడ తింటాడో ఏడుంటాడో ఎట్లనో ఏమో. ఏడ తింటావు? బాధ. అందుకనేసి నడుచుకుంటా కాకుండా మామూలుగా ట్రైన్లో అయినా సరే అట్లా పోదాం, నేను వస్తా అని చెప్తున్నా. మరి మనకు నడుచుకుంటా వాళ్ళని వచ్చింది కదా ఆజ్ఞ. ఇది కొంచెం దగ్గర చేరు, అంత దూరం ఎందుకున్నావే. ఇప్పుడు ఆజ్ఞ మనకు ఇంత నాకైతే నడుచుకుంటూ పోవాలని లేదు. మరి ఎట్లా పోతావు? బస్సులో అయినా సరే ట్రైన్లో అయినా సరే అట్లా పోతే మంచిగా ఉంటుంది అని ఉంది. ఈ నడుచుకుంటూ పోయి ఎక్కడ ఉంటాడో, ఏ టైము, ఏడ దిగుతాడో, ఏడ నడుస్తాడో, ఏడ ఆగుతాడో. సపోజ్ ఇప్పుడు ఎక్కడ ఇండ్లు ఉంటాయి అనుకో, ఇండ్లు ఉండని ప్లేస్లో ఆగింటానుకో, ఎట్లా పరిస్థితి అప్పుడు? నేను అటెండ్ అవుతానే. ఇప్పుడు పొద్దుగాల స్టార్ట్ చేస్తా, ఇది ఎండాకాలం కాబట్టి మళ్ళీ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో జర ఆగుతా, మళ్ళీ కొద్దిసేపు నడుస్తా. ఈవినింగ్ టైం లోపలనే నేను మళ్ళీ ఏదో ఒకటి చూసుకొని ఆడుంటాం అంతే. రాత్రి టైంలో ఏముండదు ఇక. రాత్రి టైంలో మనం ఈవినింగ్ అయితే అంతే రెడీస్. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కలిసి అంటే అట్లా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఎక్కడ ఆగినా కానీ కొంచెం ఇబ్బంది అనేది ఏమనిపించదు. ఒక్కడు పోవడము అది మళ్ళీ నడుచుకుంటా అంటేనే. రోడ్డు పోండి అంతా జనాలే ఉంటారు కదా, రోడ్డు పోండా జనాలే ఉంటారు, ఏడ పడతా అంటే మనుషులే ఉంటారు. దానికేం భయం నీకు? ఇక్కడ నుంచి ఏమంటారు, ఈ తెలుగు స్టేట్ దాటేదాకా ప్రాబ్లం ఏం లే. ఇక అక్కడ దాటిన తర్వాత ఇక హిందీ కొంచెం 4 ముక్కలు అయితే మేనేజ్ చేయగలుగుతాం. కానాకాయ గాయ అదైతే మేనేజ్ చేయగలుగుతాం, నో ప్రాబ్లం. అట్లా భయపడితే కుదురుతాయి. అక్కడ దేవుడు శాసించండు, కాక పాటిస్తాడు. ఏమంటారు ఫ్రెండ్స్? అది వెళ్ళమంటాను, నేను కూడా వద్దని అంటలేను. కాకపోతే నడుచుకుంటూ వద్దని. నడుచుకుంటూ పోకుండా మామూలుగా ట్రైన్లో అట్లా అయితే ఇద్దరం కలిసిపోదాం, నేను కూడా వస్తాను. గట్లుంటుందా అని? అట్లా ఉండదు కదనే. మనం ఫస్ట్ ఎట్లా అనుకున్నాము,
ఫస్ట్ ఎట్లా అది జరిగింది, ఏ లెక్కలో జరిగింది, దాన్ని బట్టే మనం చేయాలి. కానీ మళ్ళీ మధ్యలో అమ్మ ఇట్లా అట్లా అంటే కుదరదు. మొత్తానికి అయితే డేట్ ఫిక్స్ అయింది ఫ్రెండ్స్. డేట్ అయితే ఇక ఈ 10 డేస్లో ఫిక్స్ అంతే. రేపు 9 తారీఖు. ఈ 10 డేస్లో ఫిక్స్ కథం. ఈ 10 డేస్లో మనం స్టార్ట్ అయిపోతున్నాం వాకింగ్ టు అయోధ్య, హైదరాబాద్ టు అయోధ్య. ఇక మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, కొంచెం రసరచ్చే ఉంటుంది. చూడండి, కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. ఇంకా నేను కూడా చెప్పలేదు ఎవరికి, మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. మొన్న ఒక్కసారి మా పోయిన తర్వాత తెలుస్తుంది కదా, చెప్పు. దానిలో చెప్పేది ఏమన్నది, అత్తమ్మతో నన్ను అంతే. అత్తమ్మ ఏడ్చింది, వద్దు ఏడిపోతాడు వద్దు అని అత్తమ్మ అన్నది. పోవద్దని చెప్పు, పోనీయకు అని చెప్పింది. ఎవరికి చెప్పేదే ఉన్నది, వీడియోలలో కనిపిస్తాయి కదా, వీడియోలు పెడతాయి కదా రోజు రోజు. దాంట్లో భయం ఏమున్నది, మళ్ళీ ఫోన్లు ఉండే ఎప్పుడంటే అప్పుడు మాట్లాడచ్చు. డోంట్ వర్రీ, దేనికి భయపడేది ఏం లేదు. ఏమంటే ఈ వీడియో కూడా కొంచెం బాధతో చేసుడు అవుతుంది. రాత్రి నుంచి కొంచెం ఆలోచిస్తుంది, మనం ట్రైన్లో పోదాం లేకపోతే బస్సులో పోదాం అని ఆలోచిస్తుంది. ఏమంటారు, ఏదైనా కానీ కొంచెం ఇట్లా ఫ్యామిలీ పెళ్ళి అయిన తర్వాత కొంచెం ఇట్లాంటివి మనం చేయాలంటే కూడా కొంచెం మనకు కూడా గడుస్తుండాలి. ఇంకోటి ఇక ఏదైనా చేయాలన్నా కానీ ఇట్లా స్టక్ అయిపోవాల్సి వస్తుంది. చేయనిక కూడా చేద్దామంటే చేయకుండా అయ్యే పరిస్థితి వస్తుంది అన్నట్టుగా. కానీ మనమైతే స్టార్ట్ చేద్దామనే రెడీ అయినాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, చెప్పు, ఇంకా చెప్పు. ఇది ఒక్క వీడియోలో నేను నువ్వు ఏమన్నా బాగా చెప్పాలంటే అత్త మనం నడుచుకుంటా వస్తా కానీ ఇబ్బంది కాదే. నువ్వు నడతావా? నడవలేవు నువ్వు. నేనంటే పల్లెటూరు బాయ్ని కాబట్టి నేను నడుతా, ఎగురుతా, దొంగుతా, పోతా. నువ్వు నడవలేవు. 2 రోజులకే మళ్ళా ఏమైనా అయిందనుకో, జ్వరమో గిరమో వచ్చిందనుకో, నాకెందుకు ఆ తిప్పలు. మరి అందుకే ట్రైన్లోనో బస్సులోనో నడుచుడు అంటే ఎట్టిగా అనుకుంటావా? నీతో కాదు నడుచుడు, నాకు తెలియదా. గేమ్ నుంచి వీళ్ళింటికి నడుచుకుంటూ పోమంటే పోదు ఫ్రెండ్స్, నాతో అక్కడ దక్కతుందట. నేనంటే ఇటుక బట్టలు చేసి ఉన్నా, మొత్తం పల్లెటూరు మనుషులం కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోగలుగుతాం. మన కష్టం కొత్త కాదు, ఎండ కొత్త కాదు. ఏమంటారు, ఏదైనా సాహసం చేయాలంటే కూడా చేస్తాం. మళ్ళీ లేడీస్కి ఇక ఇబ్బందులు బాగుంటాయి. ఈ ఇబ్బందులలో ఏమంటారు, ఇబ్బందులు అంటే ఇక దేనికైనా ఇబ్బంది. ఇక ఇట్లా ఇప్పుడు మొగోళ్ళు చేసిన పనులన్నీ లేడీస్ చేస్తారంటే చేయలేరు. మనం ఏమంటారు, నడుచుకుంటూ పోతున్నాం అంటే అది ఇంకా రిస్క్. అది ఇక రిస్క్ అంటే ఇక ఏడ పండుకుంటామో, ఏడు ఉంటామో, ఏడు తింటామో, ఇదంతా మగవానికి వర్కౌట్ అవుతుంది. మగవాళ్ళకి, ఆడవాళ్ళకు అస్సలు వర్కౌట్ కాదు. ఇట్లా బస్ జర్నీ చేసుకుంటా చేయవచ్చు, లేకపోతే ట్రైన్ జర్నీ చేసుకుంటా చేయవచ్చు, ఏమన్నా ఉండొచ్చు, ఇట్లా నడుస్తుంది. కానీ నడుచుకుంటా అనేది అస్సలు వర్కౌట్ కాదు. అందుకే అంటున్నా బస్సులన్నా ట్రైన్లన్నా పోదామని. నీకు వర్కౌట్ కాదే, నా గురించి కాదు నేను చెప్పేది. స్నానం చేయాలన్నా ఇవి ఉంటాయి, ఇక దేనికి కరెక్ట్ కాదు అన్నట్టుగా. అది కథ. చెప్పు ఇంకా. మొత్తానికైతే డేట్ అయితే ఫిక్స్ చేసినాం ఫ్రెండ్స్. డేట్ ఫిక్స్ చేసినాం. ఈ 10 డేస్లో బయలుదేరుడే. ఇక 10 డేస్లో బయలుదేరుడే. ఇక ఏమైనా ఫీల్ అవుతుంది అని. మళ్ళీ ఒకటి ఏంటంటే అప్డేట్ అంటే ఇక చెప్పాలి కదా మనం ఎప్పుడు పోతున్నాం అనేది. నడవడం అంటే కష్టం కదా ఫ్రెండ్స్. మామూలుగా బస్సులో ట్రైన్లో అట్లా పోవడంటే పోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇది సమ్మర్, ఎండాకాలం, మస్తు ఎండలు ఉంటాయి. ఏదైనా కానీ మనం చేసే పని హ్యాపీగా పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోవద్దు. ఫస్ట్ అట్లే అనుకునే మొన్న పోవన్నా, మళ్ళీ తర్వాత ఆలోచిస్తే అలా ఆలోచించేది ఏమున్నది. ఏమున్నా బీ పాజిటివ్ ఉంటే అన్నీ నీకు పాజిటివ్గా కనబడతాయి. అట్లా ఉండాలి. కానీ నువ్వు నెగిటివ్ ఆలోచించి అనుకో, ఒక్కొక్కటి అది దిమాగ్ ఖరాబ్ తప్పితే అది ఏం రాదు. అంతే. బీ పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ వేలా థింక్ చేయాలి, అంతా పాజిటివ్గా ఉంటుంది.
ఎప్పుడైతే మనం నెగిటివ్ ఆలోచిస్తామో కదా అక్కడి నుంచే మనకు దిమాగ్ ఖరాబ్. ఏమంటారు ఫ్రెండ్స్, అంతే కదా. అట్లా మరి దేవుడు కళలచ్చుడు ఇదంతా అబద్ధం అని, మరి అబద్ధం కాదు కదా. ఈ దేవుడు కళలచ్చుడు ఆ రోజు మరి ఇట్లా 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 జరిగింది, ఇదంతా అబద్ధం కాదు, నిజమే. కానీ ఆ దేవుడు కూడా నడుచుకుంటారమ్మని ఎందుకు చెప్పిండు? నడుచుకుంటామని చెప్పిండు. నడుచుకుంటామని చెప్పిండే. నేను ఆ రోజు చెప్తే కదా. లేకపోతే మొత్తం అందరం కలిసి నడుచుకుంటాం పాలి. ఇంకో హైలైట్ ఏం తెలుసా ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా నడుచుకుంటూ ఇంత దూరం నుంచి వెళ్ళిన వ్యక్తి నేనే అవుతా ఫ్రెండ్స్. ఇక్కడ అయోధ్యకు మనం ఏమంటే చరిత్ర నిలిచిపోతాం. ఇది మాత్రం నాకు తెలిసింది. తెలంగాణ నుంచి మళ్ళా కరీంనగర్ మాది. కరీంనగర్ నుంచి ఒక కరీంనగర్ వ్యక్తి అయోధ్యకు హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ పోయిండు. ఇన్ని కిలోమీటర్లు ఫస్ట్ నడుచుకుంటూ అయోధ్యకు వచ్చిన వ్యక్తి అని నా పేరు చరిత్రలో ఉంటుందా? కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చెప్పే అట్లా ఉంటుందా? ఉంటుంది. మరి ఆ టెంపుల్ మా స్టార్ట్ అయిన కంచెలు ఇక ఫస్ట్ వ్యక్తి అంటే ఇక నేనే అవుతా. ఇదైతే కొంచెం నాకైతే ప్రౌడ్ ఫీలింగ్ అయితే ఉన్నది. సాధించాలి అది. వెళ్తావులే కానీ మాకే ఇది అనిపిస్తుంది. ఏమంటానే, ఏదైనా కానీ పాజిటివ్ ఉండాలి. నువ్వు ఇప్పుడు గట్లుంటే నీకేమనిపించేది? ఎప్పుడైతే మనం లో అయిపోయి ఏమంటారు నెగటివ్ అట్మాస్ఫియర్ అది చేసినామంటే అదే మనిషికి మంచిది కాదు. మనిషిని ఇంకా కుంగదీస్తుంది. నెగటివ్ కుంగదీస్తుంది. మనిషి ఏ పని చేయలేకుండా ఆగుతాడు. అట్లా నెగిటివ్ థాట్స్ తోటి. ఏమున్నా పాజిటివ్ ఉండాలి. ఏమున్నా ఎంకరేజ్ చేయాలంటే పాజిటివ్ ఉండాలి. హ్యాపీగా ఉంటుంది. ఇదంతా బాధతో చేసలేతాను ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను ఎప్పుడైనా మంచిగా చిల్లుగా ఉండి యాక్టివ్గా మాట్లాడుతుంటే ఇక ఏమేమో ఎక్కువ మాట్లాడతలేదు. నేను వస్తా అంటే వద్దంటున్నావు మళ్ళా. నువ్వు వచ్చుడు ఎట్లా కలుగుతుంది? నువ్వే చెప్పు. నువ్వు వచ్చుడు ఎట్లా కలుగుతుంది? ఆడవాళ్ళకు ఇది సెట్ కాదు. ఇది ఇట్లా నడుచుకుంటూ చేసేది అస్సలు వర్కౌట్ కాదు అది. లేకపోతే బస్సులన్నా ట్రైన్లన్నా పోదాం. బస్సులన్నా ట్రైన్లన్నా ఆప్షన్ లేవు. బస్సులు ట్రైన్లు ఓన్లీ ఒకటే ఆప్షన్, నడుచుకుంటూ నడవాలి. సింగిల్ ఆప్షన్. ఏమే ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్, అదే ఇక్కడ కథ. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామని ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో చేసిన. మాట్లాడతాం ఇంకా నీ బాధ. దేవుడు చెప్పిండంటే అందరు దేవుడు చెప్పినట్టే చేస్తురా జనాలు. దేవుడు అందరికి చెప్పడుగా. అసలు నేను దేవునికే మొక్కాలి, నీకు తెలియదా? అట్లాంటిది మరి నాకే ఎందుకు జరిగింది మరి ఇట్లా చెప్పు. అంటే దేవునికి అంటే మొక్క అంటే మీన్స్ నేను నా స్టైల్లో నా వే ఆఫ్లో నేను ఎంత ఉండాలో గంతలా ఉంటా అంతే. ఏమంటారు మొత్తం కోసుకునే టైపులా ఏదో చేసే టైప్లా అంటే ఇట్లాంటివి ఉండే అన్నట్టుగా నాకు. నా మట్టుకు నేను ఉంటా అంతే. ఇక అందరు ఇక ఏమంటారు, కొందరు యాక్టింగ్ చేస్తారు, కొందరు ఎట్లా అంటారు విపరీతంగా ఉంటారు అన్నట్టుగా. ఓవర్ అంటే ఇక పూజలు గీజలు అన్నీ చిన్నవి అన్నీ ఉంటాయి అన్నట్టు వాళ్ళకు. అట్లా మనది ఏంటంటే ఎవరికైనా ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అట్లా నా స్టైల్ నాకు. దేవుని మొక్కుతావా అంటే మొక్కుతాం, కాకపోతే నా వే ఆఫ్ నా స్టైల్లో అట్లా. చెప్పు. దేవుడు రమ్మని చెప్పాడు కానీ నడుచుకుంటూనే రమ్మన్నాడా? ఒక దేవుడు నడుచుకుంటూ రమ్మంటాడు. ఆ రోజు నీకేం చెప్పిన మన నడుచుకుంటానే అని చెప్తే ఇక మర్చిపోయాను. ఏం మర్చిపోలే, గుర్తే ఉంది. ఏమే కొంచెం ఏమంటారు ఫ్రెండ్స్, కొంచెం
స్ట్రక్ చేద్దామని చూస్తుంది నన్ను. స్ట్రక్ చేద్దామంటే ఎట్లయితే అది కాదు కదా. ఆ, భయపడు ఇవన్నీ ఏమంటారు ఫ్యామిలీలా కొన్ని ఉంటాయి కదా, ఇక అట్లా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను రోజు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది కానీ ఎందుకు ఇబ్బంది. నేను రోజు కళ్ళు మూసుకున్నాను అనుకో, అట్లా పోయి ఇట్లా వస్తా అంతే. ఇక్కడ నుంచి 1200-1300 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్ అయోధ్య. మనం రెగ్యులర్ డైలీ ఒక 50 కిలోమీటర్లు నడిచినా సరిపోతుంది. చూద్దాం, ప్రాక్టికల్గా మనం అయితే ఇంతవరకు నడవలే కాబట్టి మనకు తెలియదు ఎంత నడవగలుగుతాం డైలీ అనేది. చూద్దాం, ఇక మనం వెళ్తే తప్పితే మనకేం తెలియదు. నేను అనుకుంటానా ఒక డైలీ 50 కిలోమీటర్లు నడిచిన ఎంత అవుతానే, నెలకు 1500 కిలోమీటర్లు నడవచ్చు. ఆ లెక్కను చూస్తే నేను తొందరగా రీచ్ అవుతా, అది నా ఫీలింగ్. చెప్పు, 10 రోజులకు 500 కిలోమీటర్లు, 10 రోజులకు 500 కిలోమీటర్లు అంటే ఇక అంతే. నెల రోజుల్లో నేను రిటర్న్ అయిపోతాను మళ్ళీ హైదరాబాద్. నెల రోజులకే పోయేటప్పుడు నడుచుకుంటూ పోయి వచ్చేటప్పుడు బస్సులైనా ట్రైన్లైనా రావచ్చు కదా. ఇంకంతే మరి, పోయేటప్పుడే దేవుని కాడికే నడుచుకుంటా పోలే, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇక మామూలుగా ట్రైన్లో వచ్చుడే. ఇక ట్రైన్ అయితే ట్రైన్, బస్సు అయితే బస్సు, లేకపోతే మళ్ళీ ఇక మొత్తం ఏమంటారు ఫ్రెండ్స్. ఇక మీకు ఇంకోటి చెప్తా, ఇంకోటి ఉన్నది ముచ్చట. కానీ గీదానికి భయపడితే ఎట్లా? నేను మనిషి పుట్టుకనే ఏమంటారు అది మనిషి రోజు భూమి మీద ఉండుడే ఏమంటారు సాహసం. ముందు జరిగేదాన్ని మనం దేవుడు రమ్మని చెప్పాలి కానీ నడుచుకుంటారా అని చెప్తాడా? దేవుడికి మరి పబ్లిసిటీ కావాలి. మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్, మళ్ళీ నాకు తెలిసి మాత్రం ఈ రికార్డ్ అయితే మనం సొంతం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేంజ్లా నడుచుకుంటూ పోయింది, ఇంత దూరం నుంచి నడుచుకుంటూ పోయిన వ్యక్తి మనమే అవుతాం. ఇక మనకంటే ఎవరన్నా రికార్డ్ బ్రేక్ చేస్తే చేయొచ్చు, కానీ ఇక మన కాంచెలు తప్పితే మనం ఇంకొకరికి పోయి అక్కడి నుంచి నడవలేము కదా. అంతే కదా ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాం, ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం. ఏంది మనం ఎక్కడ ఏది చేసినా కానీ హైదరాబాద్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంతే కదా ఫ్రెండ్స్, కన్నా నుంచి అయితే పోలేం కదా ఫ్రెండ్స్. అట్లా అన్నీ ఏమంటారు, ఇటు బాధ ఇటు ఏదో చెప్పాలి, అన్ని ఫీలింగ్స్ జుమ్కు అవుతున్నాయి. అని చేయాలి వీడియో మరిగా. నిజం చెప్పాలంటే నడుచుకుంటూ కూడా నాకైతే అసలు ఇష్టం లేదు ఫ్రెండ్స్. అది ఇష్టంతో సంబంధం లేదు, కాలు అడుగు ఇష్టం అంటే హుషారు అదే వస్తుంది, అన్నీ అవే వస్తాయి. నీళ్ళకి ఆలోచిస్తే కలవని పని. ఏమంటారు ఫ్రెండ్స్, అంతే కదా. భయపడితే అన్నే భయపడుకుంటూ ఉండాలి. ఒకటి మనం స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయాలి, అంతే. ఇక ఆ దేవుడు రమ్మని చెప్పిండంటే పోతు. దేవుడిని తిడతావా? దేవుడిని ఎందుకు తిడతాను, ఏం తిట్టా. చెప్పు, ఇంకా నేను చూసేది చెప్పు. వెళ్తా అంటున్నాడు. అక్కడ మా అత్తమ్మ ఏడ్చింది వద్దని, ఇక్కడ మాకు కూడా పంపించాలని లేదు, అన్నేమో పోతానే అంటున్నాడు. ఏదైనా ఎంకరేజ్ చేయాలనే, ఇట్లాంటి పనులు చేయద్దు. ఎంకరేజ్ చేసి ఇంకా 4 మాటలు మంచిగా చెప్పి అది చేయాలి. నువ్వు ఎట్లా పోయింది అన్నా ఏమనకపోదు, కానీ నీకు ఫోన్ ఇటు కాదే, ఇటు ఫోన్లు ఉన్నాయి, ఇటు డైలీ వీడియో పెడతా, ఇంకేం బాధ. ఇక్కడ నడుచుకుంటూ కూడా అంటేనే ముందే కొంచెం హెల్త్ మంచిగా ఉండదు. హెల్త్ అంటే మన దాకా జ్వరం వచ్చింది, తగ్గింది, 4 రోజులు జ్వరం వస్తే తగ్గుతుంది. గదానికి హెల్త్ మంచిగా అంటే పెద్ద రోగాలు ఏమైనా ఉన్నాయి అన్న. మళ్ళీ ఆకలికి ఆగడు, టైంకు ఫుడ్ ఉండాలి. సపోజ్ మధ్యలో సగం దూరం నడిచినాక మళ్ళీ ఎండాకాలం అక్కడ తినడానికి ఏమి ఉండకపోతే ఎట్లా? ఏమెందుకుంటాయి ఏమన్నా ఎడారా? ఏమెందుకుండే ఫ్రెండ్స్, ఎడారా ఏమన్నా? గిట్ల పోతే గట్లా ఏమంటారు. ఇప్పుడు అమెరికా ఉందనుకో ఫ్రెండ్స్, కిలోమీటర్లు దూరంలో ఉంటాయి ఇండ్లు. అదే మన ఇండియాలో తిప్పి కొడితే 2-3 కిలోమీటర్లకి ఊరు తరుగుతూనే ఉంటుంది, 2-3 కిలోమీటర్లకు ఊరు తరుగుతూనే ఉంటుంది. అది మన తెలంగాణ దాటే వరకు మనకు నో ప్రాబ్లం. ఇక అటు సైడ్ ఎట్లుంటుందో కానీ, ఉత్తరప్రదేశ్ ఎట్లుంటుందో తెలియదు కానీ, ఇక ఇక్కడ మాత్రం మన తెలంగాణ దాటే వరకు 3-4 కిలోమీటర్లకు ఒక విలేజ్ ఉండనే ఉంటుంది. మళ్ళీ మనుషులు ఉండనే ఉంటారు. ఏమైంది పెద్ద మనిషి అంటే కథం అయిపోయి.
ఇక మనం అట్లా పోయేటోళ్ళని ఇట్లా గెలుకుడు మనకైతే వెన్నుతో పెట్టిన విద్య. ఎవరైనా గెలుపుతాం మనం ఏదైనా అంటే మన తిండికైనా ఏదైనా నీళ్ళకో దానికో దేనికో అని నడిపించగలుగుతాం. అది మన తెలంగాణ స్టేట్లో. అంటే ఇక ఇది తెలంగాణ నుంచే పోతుంది రూటు. ఏ స్టేట్ అయినా కానీ అంటే ఇక మన రెండు రాష్ట్రాలల్లో ఎట్ల నుంచి పోయినా కానీ నాకు పెద్ద ప్రాబ్లం పడేది. ఎందుకంటే మనం మాట్లాడతాం, మంచిగా చేసుకుంటాం, నడిపించగలుగుతాం. అది కథ. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది ఆలోచి ఇట్లా మాట్లాడుకుంటూ పోతూనే ఉంటాయి. ఇక ఇదే ఉంటుంది కథ, ఏముండదు. మనమైతే స్టార్ట్ అవుతాం. మా బిడ్డ రావాలన్నట. మా బిడ్డ రాకముందు కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక మనం డేట్ కోసం చూస్తుంటే ఏమవుతుందంటే ఇది డిలే అయిపోతుంది. ఇట్లా కాదు అంటే ఇక నాకున్న పనులను బట్టి డిలే అయిపోతుంది అన్నట్టుగా. మా బిడ్డ హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత పోదామని ఒక మాట, అప్పుడు నేను ఆగాల్సి వచ్చింది. ఇక అట్లా మళ్ళీ వీళ్ళని కన్మాలు పడగొట్టాలన్నట్టుగా. వీళ్ళు సమ్మర్ సెలవులకు కన్మాలు ఉంటారు వీళ్ళు. అట్లా అని చెప్పేసి మళ్ళీ అదొకటి. ఇట్లా కొన్ని కారణాల వల్ల కొంచెం టైం డిలే అయ్యింది. ఇక ఇవన్నీ ఈమె చూసుకుంటే మనం ఎంత తొందర వీలైతే అంత తొందర స్టార్ట్ అవుడే, తగ్గేదేలే. పుష్పరాజ్. ఓకే, బాయ్ చెప్పు. ఇక చెప్పాలనుకుంటే ఏమన్నా చెప్పు మరి. ఇక మేము చెప్పినా వెళ్తా అంటుండే ఫ్రెండ్స్. దీనికి మీ సహకారం అందరిది కావాలి. దేవుడు కూడా సహకరించాలి. ఆయన క్షేమంగా పోయి క్షేమంగా వచ్చేటట్టు మీరు కూడా దేవుణ్ణి వేడుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక్కటే నేను అడిగేది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలు ఇట్లనే వస్తూనే ఉంటాయి. ఇక స్టార్ట్ చేస్తాను నేను కూడా తొందరలో. లైక్ చేయండి. కామెంట్లో మీరు ఏమన్నా సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే చెప్పండి. బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్.